హాయ్ మా. హాయ్. చూస్తున్నావా బిగ్ బాస్? చూస్తున్నాను సార్. డైలీ? నో డైలీ. ఏ కాలేజ్ ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి చూస్తలే. అదేలే ఈ సీజన్ డైలీ చూడాలంటే గుండె దగ్గర ఎక్కువ కావాలన్నా బయట. ఏదో లోపల ఏదో ఘోరాలు జరుగుతున్నాయంటే చూడలేకపోతున్నారంట. అవునవును. సోనియానే చాలా. సోనియా 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 వై సోనియా? ఎవరి నోటి విన్నా కూడా సోనియా సోనియా. చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతానికి అయితే రిపోర్ట్, ఇది బ్రేకింగ్ న్యూస్. ఎవరి నోటి విన్నా కూడా సోనియా 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 అని అంటున్నారు. సోనియా కొంచెం గేమ్ ప్లే మార్చుకోవాలి. సరే ఓకే. ఏంటి ఏం మార్చుకోవాలి సోనియా? ఏమో ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అనిపిస్తుంది నిఖిల్ ఇంకా పృథ్వీని. గ్రిప్ లో పెట్టుకున్నా. అవును. కానీ నిఖిల్ ఏదో ఉన్నట్టే ఉంటున్నాడు గ్రిప్ లో, కానీ బయట వేరే ప్లే ఆడుతున్నాడు, డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటున్నారు. ఏమంటారు? అలా ఏం లేదు, నిఖిల్ ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే కంట్రోల్ చేసుకుంటాడు తను. అంతేనా? అంతే. కానీ నిఖిల్ సోనియా మధ్య ఏం లేదా ర్యాపో? ఏమో ఫ్రెండ్షిప్ అంటున్నాం కదా, అది ఎంతవరకు కరెక్టో నిజమో కాదో తెలియదు. మాట్లాడుతూ. అవును. ఒక అదేమనిపిస్తుంది అలా చూస్తుంటే మీకు? ఏమో ట్రయాంగిల్ అనిపిస్తుంది. ట్రయాంగిలా? పృథ్వీ ఏమో విష్ణుప్రియ ఇప్పుడు అంటారు విష్ణుప్రియ అని, మళ్ళీ ఏమో తెలియదు. విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి పృథ్వీ మీద కాన్సన్ట్రేట్ చేసింది అంటున్నారు. అవునవును. ఎక్స్ప్లెయిన్ చూసారా? నిన్న ఎపిసోడ్ చూసారా? నిన్న చూడలే, మాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఓకే, నిన్న బాగుండింది తెలుసా ఎపిసోడ్? అవును. లిమిటెడ్ చేసేది నబీల్ ఎరగొట్టుడు. ఈ రోజు చూస్తా, ఈ రోజు చూడండి, ఈ రోజు చూసి దాన్ని కూడా చూడండి. ఓకే. అండ్ నేను వాళ్ళ నేమ్స్ చెప్తా, వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. నిఖిల్ ఏంటి? నిఖిల్ స్మార్ట్ గేమ్. పృథ్వీ స్మార్ట్ గేమ్ గా ఆయన ఏమంటారు, చూడడానికి స్మార్ట్ గా ఉన్న గేమ్ మాత్రం వరస్ట్ గా ఉంది అంటారు. అంతేనా? యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. అంతేనా? కొంచెం తగ్గించుకోవాలి. అంతే. అర్జున్ ఎట్లా ఫీల్ అవుతున్నాడు అంట బాడీ. ఆదిత్యం కన్ఫ్యూజన్ అన్నాడా? పృథ్వీ అన్నాడు మాట్లాడదే. ఓకే. అండ్ నబీల్ టాలెంటెడ్, స్ట్రాంగ్. మణికంఠ ముసలి కల్లీరు. ఏమైనా ఫేక్ రియల్ అని అర్థం కావట్లేదు. మాట్లాడితే నా ఫ్యామిలీ అంటాడు. ఫ్యామిలీ అంటే ఇప్పుడైతే స్ట్రాంగ్ ఆడుతుండు, మళ్ళీ ముందుకు చూడాలి ఎట్లా ఆడుతాడు. గే గి అంటున్నారు పాపం. ఏంటి మణికంఠ మీరేమనుకున్నారు? నాట్ గే. టాక్ నడుస్తుంది హౌస్ లో, వాళ్ళ పాపం అంటున్నారు. సరే ఓకే. అమ్మాయిల విషయానికి వస్తే ప్రేరణ స్ట్రాంగ్. విష్ణుప్రియ డబుల్ సైడెడ్. సీత స్ట్రాంగ్. సోనియా ఇన్ఫ్లుయెన్సర్. యష్మి ఆడుతుంది, తననే కన్ఫ్యూజ్ అవుతుంది. నైనిక స్ట్రాంగ్. టాప్ 4 ఎవరు? టాప్ 4 ప్రేరణ, నిఖిల్, నైనిక, ఇంకా నబీల్. విన్నర్ ఎవరు? ఎవరు వస్తే బాగుండు? విన్నర్ అయితే బాగుండు. ఐ థింక్ గర్ల్స్ లో ఎవరైనా. అంటే మీరు గల్లేనా? అలా అని కాదు, సీజన్ లో ప్రేరణ స్ట్రాంగ్ ఉంది, ఇప్పుడు బాయ్స్ కంటే గర్ల్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి. ఓకే. ఏ క్లాన్ బాగా అనిపిస్తుంది? శక్తి ఆర్ కాంతారా? కాంతారా. సీత క్లాన్? శక్తి. ఓకే. నిఖిల్ క్లాన్. ఎందుకు వీళ్ళ సోనియా ఉందిగా, అయినా కూడా వెళ్తే బాగుందా? అంటే స్ట్రాంగ్ ఆడుతుర్రని. ఓకే. నిఖిల్ ఉన్నాడు, స్ట్రాంగ్ ఆడుతున్నారు, వాట్ ఎవర్ మొత్తానికి స్ట్రాంగ్ ఆడుతున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మేడం నమస్తే. చూస్తారు బిగ్ బాస్? ఎవరాట బాగా అనిపిస్తుంది? Right now ఎవరు బాలేరు. నబీల్ is getting too good. And సీత. నబీల్ ఎందుకు గుడ్ అనుకుంటారు? నబీల్ ఎందుకు గుడ్ అనుకుంటున్నాం అంటే ఫస్ట్ 3 weeks అయితే he didn't come in the elimination zone and day to day his task are been improved. Improve అవుతున్నాడు and he has gone into the Sita's team which is a genuine team I think for my sake. That's it. Why madam Nikhil team ఎందుకు కాదు? Nikhil team ఎందుకు కాదు అంటే because Nikhil is getting more biased. And Sonia handle చేస్తుంది. No, not about Sonia because he is listening too much to others. Because we saw different shade of Nikhil in the first 3 days started and when it come to second week, third week అంటే వాళ్ళు కన్నడ బ్యాచ్ ని మొత్తం కూడగడుతున్నారని వినపడినప్పుడు అప్పుడు ఆ బ్యాచ్ ని కూడగట్టుకోవడం అని కాదు కానీ బట్ ఫస్ట్ 3 days లో ఉన్న వాట్ టు సే దట్ మోర్ అవుట్ త్రో అనేది లేదు Nikhil. దట్ ఈస్ వాట్ ఐ థింక్. టాప్ 4 ఎవరు ఉంటారు? టాప్ 4 లో అయితే లెట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కమ్. ఎంత 9 మెంబర్స్ ఉన్నారంట. మేబీ. ఓకే. ఎలా ఫీల్ అవుతారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
ఎందుకంటే వాళ్ళు మొత్తం గేమ్ అంతా చూసి వస్తారు కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఉన్న వాళ్ళలో అయితే నిఖిల్, నబీల్ అనుకుంటున్నాను. నిఖిల్ మేక్ మోర్ బ్యూటిఫుల్ డెసిషన్స్ అండ్ స్ట్రాంగ్ డెసిషన్స్, నిఖిల్ విల్ బి దేర్. 11 మెంబర్స్ గురించి టకటక పేరు చెప్తాను, టకటక వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. నిఖిల్ ఏంటి? గుడ్, టాప్ 5 లోకి ఉంటాడు. పృథ్వీ అగ్రెషన్ అనేది డౌన్ అవుతుంది ఈ మధ్య, బట్ హీస్ బికమింగ్ మోర్ గుడ్. ఆదిత్య ఓం విల్ బి ఎలిమినేటెడ్. ఓకే. నబీల్ మేబీ టాప్ 8. మణికంఠ హీ విల్ బి ఎలిమినేటెడ్. ఓకే. అమ్మాయిల కోసం విష్ణుప్రియ నాట్ అట్ ఆల్ ఫోకసింగ్ ఇన్ ద గేమ్. షీ ఇస్ నాట్ సీరియస్ ఐ థింక్. ఓకే. ప్రేరణ ఓకే, షీ ఇస్ గుడ్. ఓకే. గుడ్ అంటే కొంచెం ఏదో అగ్రెసివ్. షీ మే బి ఇన్ టాప్ 8 because she will get task బాగా ఆడుతుంది and she is questioning more. పృథ్వీకి బాడీ డబుల్ లాగా ఉంది. No, I am not thinking about పృథ్వీ. మనకు అగ్రెసివ్ లో no పాయింట్స్ బాగా రైజ్ చేస్తుంది. Okay. She is raising good points. యష్మి గౌడ she is totally game focused. Maybe we might see in top 10. Okay. సీత ఇస్ ఫోకస్డ్. ఒకవేళ తను కనుక షెఫ్ నుంచి బయటకు వెళ్తే ఆమె కూడా బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇన్ కేస్ తను షెఫ్ లాగా కంటిన్యూ అయితే షీ మే నాట్ బి ఎలిమినేటెడ్. ఓకే. నైనిక ఇస్ గుడ్. సోనియా మే బి ఎలిమినేటెడ్. ఈ వీక్ చెప్పలేము, ఈ రోజు ఎందుకు అంత నెగటివ్ క్రియేట్ అవుతుంది? నెగటివ్ ఏం క్రియేట్ అవ్వలేదు, బట్ ఏమైతుందంటే ఆమె మంచి కోసమే చెప్తుంది కానీ బట్ పీపుల్ ఆర్ థింకింగ్ ఇన్ అదర్వైజ్. ఐ థింక్ అంటే నిఖిల్కి సోనియాకి ఏదో ర్యాప్ నడుస్తుంది అని అనుకుంటున్నారు, బట్ we don't know. పృథ్వీకి విష్ణుకి ఏదో ర్యాప్ నడుస్తుంది. No, nothing is scripted. That's it. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూస్తారా బిగ్ బాస్? చూస్తాం. డైలీ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చూస్తాను. ఎపిసోడ్ బ్యాచా ప్రోమో బ్యాచా? ఎపిసోడ్ బ్యాచా? ఓకే. ఎవరు రాస్తున్నారు మీకు ఆట పరంగా అన్నిటి పరంగా? ఆట పరంగా అంటే నిఖిల్. వై నిఖిల్? అంటే అన్నిట్లో మంచిగా చీఫ్ లాగుండి కూడా కరెక్ట్ చేస్తుండు, పర్ఫార్మెన్సెస్ కూడా అన్ని మంచి. కానీ సోనియా కంట్రోల్ ఉన్నాడు అనేది బయట టాక్. ఆబ్వియస్లీ అది కూడా కరెక్టే అనుకోండి. నిజమేనా? అది కూడా కరెక్టే. సోనియా కంట్రోల్ చేసినంత ఉందంటావు సోనియాకి? సోనియాకి లేదు, మేబీ నిఖిల్ కూడా టెంప్ట్ కావచ్చేమో. టెంప్ట్ అవుతున్నాడా? ఉండొచ్చు. అదేలే. ఓకే. పృథ్వీ, సోనియా, నిఖిల్ ముగ్గురు ట్రయో గేమ్ నడుస్తుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ ఏంటి ఆ మధ్యలో తిరుగుతుంది బాలా? ఏమో ఇక టాస్క్ పెట్టినప్పుడు విష్ణుప్రియకి ఏమో పాట పాడిండు, డెడికేట్ చేసిండు. ఎవరెవరో ఆ సాంగ్ పాడిండు కదా. పాడాలి నాకు తెలియదు అన్న. సరే, ఓకే. నేను ఒక్కొక్కరి గురించి పేర్లు చెప్తా. టక్ మనోడు ఆన్సర్ ఇవ్వాలి. అంటే వాళ్ళ గురించా? నిఖిల్ ప్లేయర్. పృథ్వీ అన్న బాటనా? మేమేదో సరదా కంటే నువ్వేంటి? సరే, ఓకే. ఆదిత్య అసలు చెప్పాలంటే ఉండి వేస్ట్ అసలు బిగ్ బాస్ లో. అవునా? సరే. మణికంఠ ఆయన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటే మేబీ మంచిగా ఆడొచ్చు. నబీల్ గుడ్ ప్లేయర్. యష్మి లైక్ ఆమె సెల్ఫిష్ లాగా ఆడుతుంది. ఆమె ఉండాలి, వేసుకోవాలి అన్నట్టు. ప్రేరణ నేను అంతా చూడలే. ప్రేరణ అది పర్ఫార్మెన్సెస్ అంతేనా? విష్ణుప్రియ ఏదో ఆడుతుందంటే ఆడుతుంది. ఆమెకి నార్మల్ టాస్క్ నార్మల్ ఉంటుంది. ఇంకేమైనా అంటే నాగార్జున ముంగట ఓవర్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది. సోనియా కన్నింగ్ నేచర్. అవునా? సీత గుడ్ బిహేవియర్. ఓకే. ట్రూ ఉంటది సీత. నైనిక మంచిగానే ఆడుతుంది. టాప్ 4 వరకు ఎవరు వెళ్తారంట? టాప్ 4 నిఖిల్, విష్ణుప్రియ, నబీల్. పృథ్వీ ఉండొచ్చు. పృథ్వీయా? ఎలిమినేట్ అవుతాడు అంటున్నారు రేపు, నిజమేనా? రేపా అంటున్నారు. అంటే 9 ఉన్నాయి కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. ఏమనుకున్నావు వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి? అవునవును, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు టాస్క్లకి వెళ్ళలేరు కదా. ఏమైతే చూడలేదు. చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. 2 days నుంచి అయితే నేను చూడలేను, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయరా? అవును. 9th క్లాస్ 10th క్లాస్ అనుకుంటా. ఓకే. విన్నర్ ఎవరు ఆడతారు అనుకున్నారు? విన్నరా మోస్ట్లీ నిఖిలే అనుకుంటున్నా. ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు? నిఖిలే అనుకుంటున్నా. హాయ్ అన్న. చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఓకే. చూస్తున్నావు బిగ్ బాస్? చూస్తున్నా. ఏమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది కానీ 7th సీజన్ అయితే లేదు.
ఏదో రోజు గొడవలు పడుతున్నట్టు ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ ఏదో చూడాలంటే చూడాలి. ఎందుకట్లా? పార్టిసిపెంట్స్ బాగాలేరు, పార్టిసిపెంట్స్ బాగా బాగాలేరా? కానీ గేమ్ అందరు బాగా ఇస్తున్నారు, 100% ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. నిఖిల్ గురించి ఏంటి అభిప్రాయం? మంచి ప్లేయర్, నేను ఆయనకే సపోర్ట్. అవునా? పృథ్వీ బాగా ఆడతాడు. అంతేనా? నబీల్ పృథ్వీ ఆయన కూడా బాగా ఆడతాడు. బాగా ఆడతాడు. బాగా ఆడతాడా? ఓకే. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.